హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. గట్టిగా చప్పట్లతో ఆరాధించేదం. మనము ఆరాధించేదం, త్రిత్విక దేవుణ్ణి మనం ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, త్రియేక దేవుని ఆరాధించేదం. కలిసి పాడదామా? ఆరాధించేదం మనము ఆరాధించేదం, త్రియేక దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. చప్పట్లతో దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖం దురితం దూరమగును నీ ఆరాధనలో. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖం దురితం దూరమగును నీ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును నీ ఆరాధనలో. దుఃఖం దురితం దూరమగును నీ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును నీ ఆరాధనలో. దుఃఖం దురితం దూరమగును నీ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును నీ ఆరాధనలో. దుఃఖం దురితం దూరమగును నీ ఆరాధనలో. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. 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 హల్లెలూయా 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 చేతుల పైకి లేపి గొంతెత్తి స్తుతించు. హల్లెలూయా 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 స్తోత్రం స్తుతి ఘనత మహిమ ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే ఘనత, మీకే మహిమ, మీకే ఆరాధన. హల్లెలూయా
రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. బిడ్డలారా, మీ ఇంటిని, మీ భార్యను, భర్తను, మీ పిల్లలను, తల్లిదండ్రులను, అత్తమ్మ మామయ్యలను, మీ మనవుడు మనవురాలను మన ఈ ప్రార్థనా కోట రెండవది రోజు ఆ ప్రభువు సన్నిధిలో మీరు సమర్పించండి. నీకోసం ప్రార్థించేవారు వేరే లేరు. నువ్వు తింటే నీ కడుపు నిండిద్ది, నీవు నీళ్లు తాగితే నీ దప్పిక తీరుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కానీ ఇంకొకడు నీ కోసం ప్రార్థన చేసేవాడు లేడు. ఈ రెండవ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చారని మర్చిపోవద్దు. దేనికోసం వచ్చావని మర్చిపోవద్దు. ఎవరి కోసం వచ్చారని మర్చిపోకుండా భక్తితో ప్రార్థించు. ప్రభువా, ఈ రెండవ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు నేను నీ ఆశీర్వాదముతో వెళ్ళాలి. ఆమేన్. ఒట్టి చేతితో ఎవరు కూడా వెళ్ళిపోకుండా దేవుని దీవెనలతో వెళ్ళిపోవాలని ప్రార్థించు. మీ అప్పులు, మీ రోగములు, మీ వ్యాధి బాధలు, మీ పిల్లల చదువు, మీ కుటుంబ సమస్యలు, చేతపడి మందుల శక్తులు, ఇలాంటి కన్నీటితో వేదనతో మీరున్నారు. వాటన్నిటినీ ప్రభువుకు సమర్పించు. దేవా, నీ చల్లని చూపుతూ నన్ను చూడండి. దేవా, నా ప్రార్థన ఆలకించండి. నీ కృప లేకుండా, నీ ఆశీర్వాదం లేకుండా నేను బతకలేనయ్యా. నువ్వు నన్ను మర్చిపోతే నేను ఉండలేనయ్యా. ఈ రాత్రి నీ ప్రసన్నత నాకు అనుగ్రహించండి. ఇక్కడ మాతో పాటు ఉండండి దేవా. వాక్యాన్ని పంపించి స్వస్థత ఇచ్చే దేవుడవు నీవే. వాక్యాన్ని పంపించి విడుదల ఇచ్చే దేవుడవు నీవే. ఈ రాత్రి వాక్యము ఆలగిస్తూ ఉండగా నన్ను స్పర్శించి నా ప్రాణ ఆత్మ శరీరమునకు నూతనత్వమును, స్వస్థతను అనుగ్రహించండి దేవా అని ప్రార్థించు. సకల దూతల, పునీతుల, అతి దూతల ప్రార్థన సహాయం కోరుకోండి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతలను మన కోసం పంపిస్తారు. విశ్వాసముతో ప్రార్థించాలి. అమ్మా మరియు తల్లి, మీ బిడ్డలైన మా కొరకై ఇక్కడ మాతో పాటు ఉండి ప్రార్థించండి అని కోరుకుందాం. దైవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 మనం దేవుని స్తుతించినప్పుడు, మనం దేవుని ఆరాధించినప్పుడు ఆయన వాగ్దాన ప్రకారం ఎక్కడ ఇద్దరు లెక్క ముగ్గురు నా నామములు గుమిగూడుదురో వారి మధ్య నేనే ఉంటాను అని పలికిన ప్రభు మన మధ్యలో తప్పకుండా ఉంటారు. అందువలన చేతులపైకి లేపి గొంతెత్తి స్వరమెత్తి ఆ దేవుని ఒక్కసారి అందరూ కలిసి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు స్తుతించు, గొంతెత్తి స్తుతించు, ఆపకుండా స్తుతించు. స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు, గొంతెత్తి స్తుతించు, గొంతెత్తి స్తుతించు, పెద్దగా స్తుతించు. హల్లెలూయా. దైవ భక్తితో, దైవ ప్రేమతో స్తుతించు, దైవ భయముతో స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తుతించు. Saint Michael, Saint Gabriel, Saint Raphael, Saint Benedict, Saint Dominic, Saint Peter and Saint Paul and Saint Augustine, Saint Arnold, Saint Anthony, Saint Agatha, Saint Vincent de Paul, Saint Dominicus Savio. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. చప్పట్లతో స్తుతించు, చప్పట్లతో దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లతో స్తుతించు, గట్టిగా గట్టిగా స్తుతించు. హల్లెలూయా. నోరు విప్పి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. చెప్పండి. దైవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 అందరూ కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఈ రెండవ రోజు పాప సంగీతం చేయటానికి మంచి అవకాశము సిస్టర్స్ కలిగించి ఉన్నారు. మీరు వాక్యం వింటూ ఉండగా పాప సంగీతం చేయాలి అని పాప ప్రేరణ దేవుని పరిశుద్ధ ఆత్మ మీకు కలిగించినప్పుడు గురువులు ఈ గ్రౌండ్లో మీ కుడి ఎడం వలన కూర్చున్నారు. ఆ ఫాదర్ల దగ్గరికి వెళ్ళి మీరు పాప సంకీర్తనము చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మీరు వినండి, ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియబిడ్డలారా, తపస్కాలం అంటే దీక్ష వేసుకోవటము, పుణ్యక్షేత్రాలలో సందర్శనానికి వెళ్ళి తీర్థయాత్రగా వెళ్ళి ప్రార్థన చేయటము, శిలువ మార్గ ప్రార్థనలో పాల్గొనటము, ఉపవాసం ఉండటము, ఇటువంటి ఎన్నెన్నో ఆత్మీయ కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఇవి అన్నీ మంచిదే. కథోలిక అసెయ సభలో ప్రతి సంవత్సరము మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ బాహ్యమైనటువంటి ఈ కార్యక్రమాలన్నిటి వెనక ఒక క్రైస్తవుని మనస్సులో ఉండవలసినటువంటి ఒక భావం ఏమిటంటే, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అని ఒక వ్యక్తికి గ్రహించుకోవటం. వింటున్నారా? ఇప్పుడు విభూతి బుధవారం రాగానే రంగుల రంగుల డ్రెస్సులు మార్చేసి ఈ నల్ల డ్రెస్ వేసుకోవటము, ఏదో తెల్ల డ్రెస్ వేసుకోవటము, ఒక జపమాల వేసుకోవటము, ఇవి అన్నీ మనం క్యాథలిక్ చర్చిలో చూస్తూ ఉన్నాం. కథోలిక ఇతర సంఘాలలో ఇవి ఏమీ లేవు. చెప్పులు లేకుండా నడుస్తారు, ఎండలో తిరుగుతారు, మాంసాహారం ఏం తినకుండా శాకాహారం తింటారు, చర్చిలకి వెళ్తూ ఉంటారు, కూటాలకు వెళ్తూ ఉంటారు. ఇలా ఇవి అన్నీ క్రియలే. ఇవి అన్నీ మనిషి చేస్తున్నటువంటి క్రియలే, పనులు. నేను మీ శ్రద్ధ ఎక్కడికి ఆకర్షిస్తూ ఉన్నానంటే, ఈ క్రియల వలన బాహాటంగా మనం చేసి ముగిస్తున్నటువంటి కొన్ని భక్తి క్రియల వలన మనకి పెద్దగా వరిగేదేమీ లేదు. నీవు నల్ల డ్రెస్ వేసుకున్నా ఏంటి, తెల్లది వేసుకున్నా ఏంటి, దేవునికి దానివల్ల వరిగేదేమైనా ఉందా? ఆయనకి వరిగేదేమీ లేదు. నీ ఉపవాసం ఉన్నా ఏంటి, ఉపవాసం లేకున్నా ఏంటి, దానివల్ల దేవునికి పెద్దగా వరిగేదేమీ లేదు. అందువలన మీ శ్రద్ధ ఈ బాహ్యమైనటువంటి ఆచార అనుష్ఠాన క్రియలపై మాత్రము ఉండిపోకుండా, తపస్కాలములో ఒక క్రైస్తవుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, నిన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అని ఒక వ్యక్తి గ్రహించుకోవటమే. నేను ఒక చిన్న సంఘటన మీతో పంచుకుంటా. నేను మొత్తంగిలో ఉన్నప్పుడు ఒక ముసలమ్మ భర్త చచ్చిపోయింది. ఒక ముసలమ్మ ఆమె సరిగా నడవటానికి చేత కాదు, బక్కగా ఉంటుంది, ఆరోగ్యం సరిగా లేదు. అలాంటి ఒక ముసలమ్మ ఒక తగడా మోట ఆజానుబాహు తన కొడుకుని చేతులు పట్టుకుని నడిపించుకుంటూ వస్తూ ఉంటుంది సెంటర్కి. వీడేమో తాగుబోతు. నేను ఫస్ట్ ఎవరో అనుకున్నాను. ఫస్ట్ నాకు అనిపించింది ఈ తగడా మొట్ట తాగబోతూ ఆ అమ్మని తీసుకొచ్చాడేమనుకున్నాను నేను ఫస్ట్. గుర్తుంచుకోండి, ఈ తగడా మొట్ట తాగబోతూ ఈ ఆజానుబాహు మనిషి తన తల్లిని గుడికి తీసుకొచ్చాడేమో అని ఫస్ట్ అనుకున్నా. అలా కనిపిస్తుంది. ఇక్కడ ముసలమ్మ అలా నడవలేదు, బక్కగా ఉంటుంది, ఆరోగ్యం క్షీణించిపోయింది, కళ్ళు సరి కనపడదు, అలాంటి ఒక ముసలమ్మ.
కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ ముసలమ్మ అంటుంది, ఫాదర్ గారండి, ఈయన నా కొడుకండి, నేనే వీడిని తీసుకొచ్చాను స్వామి, వీడు తాగబోతు స్వామి, వీడు తాగటం వలన ఇంట్లో గొడవ చేయటం వల్ల భార్య వీడిపోయింది స్వామి, పాపిష్టి మనిషి స్వామి, వీడి కోసం ప్రార్థన చేయండి స్వామి. ఆమె ఈ ముసలమ్మ అంటూ ఉంటే వాడు చేయి ఇలా ఊపగానే ఆ ముసలమ్మ దాదాపు పడిపోయింది. అక్కడ ఇలా చేయి ఊపితే చాలు ఆ అమ్మాయి పడిపోతుంది. నాకు అనిపించింది ప్రియలారా, ఆ ముసలమ్మ దాదాపు ఒక 70-75 వయసు ఉంది ఆమెకి. ఆ 70-75 వయసున్న ముసలమ్మ నడవలేని పరిస్థితిలో, చేతకాని పరిస్థితిలో తన కొడుకు బాగుపడాలని ఆజానమాహుగా తాగి 6 అడుగుల ఎత్తు, దాదాపు ఒక 70-90 కిలోలు బరువు ఉన్నటువంటి తన కొడుకుని చేతులు పట్టుకుని లాక్కుండా తీసుకొచ్చి, ఫాదర్ గారండి మీరు ప్రార్థన చేయండి, నా కొడుకు మారాలి, నా కొడుకు మారాలి స్వామి, వీడు మూర్ఖుడు, నా కోడలు వెళ్ళిపోయింది స్వామి. ఆమె చావు బ్రతుకు స్థితిలో ఉండి కూడా తన కొడుకు మీద ఎంత ప్రేమ కలిగి ఆమె చచ్చిపోయే ముందు కనీసం వీడు మారి చూడాలి, నేను సంతోషముతో చనిపోవాలి, నేను ఆనందముతో నేను కళ్ళు మూసుకోవాలి, నా కొడుకు బాగుపడాలని ఆ ముసలమ్మ కోరుకుంటూ వీడిని తీసుకువచ్చి ప్రార్థన చేపిస్తూ ఉన్నారండి. 4 రోజులు ఆ ముసలమ్మ ఆమె కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి కొడుకు కోసం రిట్రీట్లో ఉండటానికి 200 రూపాయలు కట్టింది, తీసుకొచ్చింది కట్టడానికి. వాడి దగ్గర ఏమీ లేదు, ఎందుకంటే 1 రూపాయి ఉంటే మొత్తం తాగేస్తాడు. ఆ ముసలమ్మ ముఖం నా మనసులో ఇప్పుడు కూడా ఉంది. ఆ ముసలి వయసులో కూడా కొడుకు మారాలని, కొడుకు సంతోషంగా ఉండాలని, తాగుడు వ్యసనం బంధకాల నుంచి బయటపడాలని ఆ తల్లికి ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ చూడండి. ప్రియలారా, మీ కొడుకు కానీ మీ కూతురు కానీ ఎంత తుండ్రివాడైనా సరే, ఎంత పాపిష్టి మనిషి అయినా సరే, నశించిపోవాలని ఏ ఒక్క తల్లియు తండ్రియు కోరుకునేవాళ్ళు కాదు. కోరుకుంటారమ్మా? ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ఎంత పాపిష్టి అయినా కానీ, దుర్మార్గుడు కానీ, దుష్టుడు కానీ, నీచుడు కానీ, కానీ తల్లికి తండ్రికి సొంత కొడుకు సొంత కూతురు బంగారమే. ఊరంతా వాడిని తిట్టినా అమ్మ నాన్నలు మాత్రము ఊరుకోరు. చుట్టాలందరూ వెలివేసిన తల్లిదండ్రులు మాత్రం వెలివేయలేరు. ఇదే దేవుడు తల్లికి తండ్రికి పిల్లల మీద కలిగించినటువంటి ఒక ప్రేమ. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రియబిడ్డలారా, దేవుని ప్రేమ ఆయన దేనితో పోలుస్తూ ఉన్నాడంటే తల్లికి బిడ్డల మధ్యలో ఉన్నటువంటి ప్రేమతో పోలుస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ చూపించటానికి ఎన్నెన్నో మార్గాలు దేవునికి లేవా? ఎన్నెన్నో ఉదాహరణలు లేవా? దేవుడు ఏదైనా ఉదాహరణ తీసుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన బిడ్డలపై చూపించిన ప్రేమకి నిదర్శనంగా దేవుడు తీసుకున్న ఉదాహరణము తల్లి తన బిడ్డను ప్రేమించినట్లే అని, తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న ప్రేమని పరిశుద్ధ గ్రంథం చూపిస్తూ ఉంటుంది. దేవునికి తన బిడ్డలకి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. ఒక తల్లి ఓదార్చినట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. ఒక తండ్రి కాపాడినట్లు
నా ప్రభు నన్ను కాపాడును. ఒక తల్లి ఓదార్చినట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. ఒక తండ్రి కాపాడినట్లు నా ప్రభు నన్ను కాపాడును. తల్లి తన బిడ్డను మరచిన నేను నిన్ను మరువను. ఇలాంటి ఎన్నెన్నో వాక్యాలు బైబిల్లో ఉన్నాయండి. తల్లి తన బిడ్డను మరవటం అసాధ్యమే, కానీ కొన్నిసార్లు తప్పకుండా జరుగును. నేను కళ్ళారా చూశాను తల్లి బిడ్డని మర్చిపోవటం, తల్లి బిడ్డని వదిలిపెట్టి వెళ్ళిపోవటం, తల్లి బిడ్డని చంపేయటం. అది కూడా సాధ్యమే. ఎందుకంటే అలాంటి దుష్టత్వం కలిగి ఉన్నటువంటి తల్లులు ఉన్నాయి. ప్రభు అన్నాడు, అలా ఒక తల్లి మరిచినా నేను మాత్రం మరువను. అందువల్ల ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలములో మీరు ఆలోచించవలసినటువంటి శ్రేష్టమైన అంశం ఏంటంటే, నిన్ను నీ దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అని ఒక్కసారి అయినా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ ప్రేమ మీకు అర్థమైతే తపస్కాలం ధన్యమైంది. నీరు రంగులు మార్చకపోయినా, నీవు దీక్ష వేసుకోకపోయినా, నీ ఏం తిన్నా ఏం త్రాగినా తిరిగినా, ప్రియులారా, దీనికంటే ఎంతో లోతైనటువంటి అర్థవంతమైనటువంటి మాట, నిన్ను నీ దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అని ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు. తపస్కాలం ధన్యమవుతుంది. అది తెలిస్తే బిడ్డలారా, నీకున్న దైవభక్తి, దైవ ప్రేమ కేవలం ఈ 40 రోజులు మాత్రం కాదు. ఏంటి, భర్త భార్యని ప్రేమించేది కేవలం 40 రోజులు మాత్రమేనా? భార్య భర్త మీద ప్రేమ చూపించేది 40 డేస్ మాత్రమేనా? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేది ఈ 40 రోజులు విభూతి బుధవారం మొదలుకొని ఈస్టర్ పండుగ వరకు మాత్రమేనా? కాదు. నీకు ప్రేమ ఉంటే అది 24 గంటలు 364 రోజులు మీ మరణం వరకు నీకుంటుంది ఆ ప్రేమ. అది సొలసిపోయేది కాదు, అలసిపోయేది కాదు, తరిగిపోయేది కాదు. అందుకే వివాహ టైంలో భార్యాభర్తలు ఒకరినొకరితో ఒప్పందం చేసుకున్నప్పుడు మరణం వరకు నమ్మదగిన భర్తగా, నమ్మదగిన భార్యగా ప్రేమించి కలిసిమెలిసి కూడిమాడి ఉంటానని మాట ఇస్తూ ఉన్నారు. ఈ 40 రోజుల్లో అంతకుముందు ఎప్పుడు లేనటువంటి భక్తి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. సంవత్సరం అంతా భక్తి ఏమీ లేదు, పెద్ద ప్రార్థన లేదు, పట్టింపు లేదు, బైబిల్ చదివేది లేదు, గుడికి వెళ్ళేది లేదు, పెద్దగా ఏమీ లేదు. ఈ 40 రోజులాగానే ప్రియులారా, ఆ టైంలో ఏదో పైనుంచి కృంభరించి వచ్చినట్లు, ఆ టైంలో మాత్రం ఏదో పెద్ద దీవెనలు ఉన్నట్లు. ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ పట్ల మరణం ఎప్పుడైపోయింది చెప్పండి? హలో, యేసుక్రీస్తు శిలువలో మరణించి ఎన్ని సంవత్సరాలు అయినాయి? చెప్పండి. అసలు చచ్చిపోయాడా? హలో, ఈయన బొమ్మలా కూర్చున్నావేంటమ్మా? యేసుక్రీస్తు శిలువలో నీకోసం మరణించాడా లేదా? మరణించాడా? థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ మరణించాడని కూడా గుర్తింపు ఉంది. ఆయన మరణించి ఎన్ని సంవత్సరాలు అయినాయి? దాదాపు
2022 సంవత్సరాలు అయినాయండి. మరి ఇప్పుడు నువ్వు నేను కూర్చొని ఏం చేస్తున్నాం? హలో, మీ దగ్గర రమ్మంటారా? మీరు మాట్లాడకపోతే నీ దగ్గరికి వస్తా. ఇప్పుడు నీవు నేను కూర్చుని ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ఇంకేం చేస్తున్నాం? వాక్యం అంటున్నాం. ఇంకేం చేస్తున్నాం? పాటలు పాడుతున్నాం. ఇంకేం చేస్తున్నాం? అంతే. అంతేనా? అంతేనా? గట్టిగా చెప్పండమ్మా. అది గట్టిగా చెప్పండమ్మా ఇంకొకసారి. ప్రియబిడ్డలారా, 2022 సంవత్సరాల క్రితము నిన్ను ఎంతగానో ప్రేమించి నీ పాపానికి తన సొంత ప్రాణాన్ని వెలగా కట్టి నిన్ను రక్షించినటువంటి, రక్షణ మార్గములకు నడిపించినటువంటి, ఆదిమ దంపతుల పాపం వల్ల మోయబడిన పరలోక రాజ్యం మళ్ళా తెరచినటువంటి ఆ చరిత్ర సంఘటన మన జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అంతే. ఆ జ్ఞాపకము ప్రియబిడ్డలారా కేవలం ఈ ఒక 40 days మాత్రం కాదు. దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే దేవుడు నీ పట్ల చూపించిన ప్రేమ ఎంత గాఢమైనదో, ఎంత గొప్పదో అని ఒక్కసారి తెలుసుకుంటే ఈ 40 days ఈ డ్రెస్సులు వేసుకుంటూ ఈ బాహ్యమైనటువంటి చేసిన క్రియలలో మాత్రము ఒదిగిపోయేది కాదు బిడ్డలారా ఒక క్రైస్తవుని యొక్క దైవ ప్రేమ. ఎందుకంటే 2022 సంవత్సరాల క్రితం అది అయిపోయాయి. ఇప్పుడు ప్రతిరోజు ఆ సంఘటన నెమరు వేసుకుంటూ నా యేసయ్య నా కోసం మరణించాడని, నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడని అనుదిన జ్ఞాపకం పెట్టుకుంటూ ప్రియబిడ్డలారా ఆ ప్రేమలో ఒక వ్యక్తి ముందుకు సాగవలసినటువంటి ఒక జీవితమే ఇది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రియబిడ్డలారా 16వ వచనం వాక్యం పలుకుతూ ఉంటుంది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన ఏకైక కుమారుని ఆయన మన కోసం పంపాడు. ఈ వాక్కు మీరు చాలా సార్లు విని ఉండవచ్చు. ఎందుకంటే ఇది చాలా సుపరిచితమైనటువంటి ఒక మాట. ఇది కేవలం ఒక్కసారి చదివి ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి వదిలిపెట్టే వాక్కుగా తీసుకోవద్దండి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడంటే దేవుడు ఈ లోకములో తన పోలికలో సృష్టించినటువంటి నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు అనే దీనికి అర్థం. అది ఎంతగానో ప్రేమించారండి బిడ్డలారా. మీరు తీసుకోండి మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అక్కడ నేను ప్రసంగ ఆరంభములో చెప్పినట్లుగా ఒక్క తల్లి కూడా తన బిడ్డ చనిపోవటము మరణించటము ఎవరికి ఇష్టముండదు. అలాగే దేవుడు కూడా తన పోలికలు సృష్టించినటువంటి ఏ ఒక్క మనిషి కూడా నాశనమైపోగొట్ట తన తండ్రి చిత్తం కాదు అని తెలియచేస్తూ ఉన్నాడు. విందామా? ఆ రీతిగా ఈ పసిబాలులలో ఏ ఒక్కడైనా నాశనమైపోవుట పరలోకమందుండు మీ తండ్రికి చిత్తము కాదని తెలుసుకొనుడు. మీరు ఎంత తొండ్రి వాళ్ళైనా, ఎంత మూర్ఖులైనా, పాపిష్టి మనిషి అయినా నీ మేలు కోరుకున్న ఒక తల్లి నీకుంది అని, నీ బాగోగులు కోరుకున్న ఒక తండ్రి నీకు ఉన్నాడని, నువ్వు ఎప్పుడు నశించిపోయే ఒక దుష్ట మనసుతో నీ శారీరకమైన తల్లిదండ్రులకి లేదు అని మీకు తెలుసు. అది అర్థం చేసుకోవడం చాలా ఈజీ. అయితే నిన్ను నీ తల్లి కంటే, నిన్ను నీ తండ్రి కంటే ఎక్కువ గాఢంగా ప్రేమించినటువంటి ఒక తండ్రి పరలోకములో నీ దేవుడు ఉన్నాడు అని, ఆయన
తన పోలికలో సృష్టించబడినటువంటి నీవు ఒక్కొక్కరు కూడా నాశనమగుట, నశించిపోగుట ఆ తండ్రి చిత్తం కాదు అని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి ప్రియబిడ్డలారా, ఆయన తన ఏకై కుమారుడిని యేసుక్రీస్తుని మనకు ప్రసాదించాడు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ దేవుని ఈ గొప్ప ప్రణాళిక అర్థం చేసుకోవటానికి మన మనస్సుకి గుడ్డితనం కలిగి ఉంది కాబట్టి, మన కళ్ళు మన చెవులు మొద్దుబారినది కాబట్టి, సైతాను మాయలో మనం పడి ఉన్నాము కాబట్టి ఇది గ్రహించుకోవటానికి మనకు మనస్సు లేదు. అదే పుణ్యత పౌలు గారు 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం మనకు తెలియజేస్తూ ఉంటుంది. బైబిల్ తీసుకోండి. 2 కొరింథియన్స్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, ప్రియబిడ్డలారా, పాపం వలన, మన బలహీనతల వలన, ప్రతిరోజు కంటితో చూస్తున్నటువంటి తప్పుల వలన, పొరపాటు వలన, చెవులతో వింటూ ఉన్నటువంటి ప్రతి పాపపు మాటల వలన, శరీరములో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి సుఖానుభవం వలన ఆత్మీయమైనటువంటి ఆంతరికమైనటువంటి ఒక వ్యక్తి కళ్ళు మోయబడ్డాయి, చెవులకు మొద్దుబారినాయి. వింటామా దేవుని యొక్క వాక్కు? దేవుని స్వరూపు అయ్యున్న క్రీస్తు మహిమను కనబర్చు సువార్త వెలుగు వారికి ప్రకాశింపుకుంటున్నట్లు ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. వాక్యం విన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి వాక్యాన్ని వినండి, శ్రద్ధతో వినండి. ఆ ఒక్కొక్క వాక్కులో ఎంత అర్థం ఇమిడి ఉందో ఒక్కసారి గ్రహించుకోండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను, బిడ్డలారా, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబర్చు సువార్త వెలుగు, ఆ ఘనపరచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపుకుంటున్నట్లు, వారికి ప్రకాశింపకుండునట్లు. ఆగండి ఒక నిమిషం. ప్రియములారా, దేవుణ్ణి కనపరచు దేవుని మహిమ అయినటువంటి సువార్త వెలుగు, ఈ సువార్తలో ఒక వెలుగుంది. ఈ దేవుని యొక్క వాక్యములో ఒక ఘనత ఉంటుంది. ఇందులో దేవుని ప్రసన్నత ఉంటుంది. ఇందులో దేవుని శక్తి ఇమిడి ఉంటుంది. ఇందులో దేవుని యొక్క బలము ఇమిడి ఉంటుంది. ఇందులో స్వస్థతను విడుదల ఇచ్చే దేవుని కార్యములు ఇమిడి ఉన్నాయి. దేనిలో? ఈ సువార్తలో ఉంటుంది. కానీ ఈ ఘన కార్యము మనము చూడకుండా, మనకి తెలవకుండా ఉండటానికి, ముందుకు, ఈ లోక సంబంధమైన దేవత, ఈ లోక సంబంధమైన దేవత అంటే ప్రియబిడ్డలారా, ఇహలోక దైవము అని కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్లు ఉన్నాయి. ఇహలోక దైవము, ఇహలోక దైవం అంటే ప్రియబిడ్డలారా, ఈ లోక వస్తువులకు సంబంధమైనటువంటి దైవము లేదా దయ్యము, అది సైతానే. అందుకే యేసుక్రీస్తుని ప్రియబిడ్డలారా శోధనకు గురి చేసిన సైతాను ఆయనని ఎత్తైనటువంటి ఒక పర్వత శిబిరం తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ఈ లోకము దానిలో ఉన్న సకల వస్తువులను చూపించి ఏమన్నాడు? ఇవి అన్నీ ఎవరిది? ఇవి అన్నీ నాదే. సైతాన్ చెప్పిన మాట. రెప్పపాటు కాలములో ఈ ప్రపంచమును అందులో ఉన్న సమస్తమును చూపెట్టి ప్రభువుతో సైతాన్ చెప్పిన మాట ఇదే, ఇవి అన్నీ నాదే, దీని సర్వాధికారం నాకు ఇయ్యబడ్డది, నేను కోరుకున్న వానికి ఇది నేను ఇయ్యగలుగుతా, నీవు నన్ను సాష్టాంగపడి ఆరాధిస్తే ఇవి అన్ని నీ సొత్తు అగును అని సైతాన్ చెప్పాడు. ప్రియులారా, సైతాను మాటలో ఉంటుంది ఇహలోక లోక సంబంధమైన అన్నీ ఆయనదేనని. ఆ మాటనే పుణ్యత పౌలు గారు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. ఇహలోక దైవము, లోక సంబంధమైన అనగా కంటికి కనిపించినటువంటి అన్నీ. ఓకే, కంటిన్యూ ముందుకు. ఈ లోక సంబంధమైన దేవత దేవత అవిశ్వాసులైన
వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఆంతరికమైనటువంటి ఆత్మీయమైనటువంటి గుడ్డితనము ఒక మనిషికి ఎలా కలుగుతూ ఉందంటే ప్రియులారా, పాపం వలన కలుగుతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన పాపకార్యాలన్నీ కళ్ళుతో చూస్తూ 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 కంటికి దేవుని దర్శించే వెలుగు లేకుండా పోతుంది. దైవ దర్శనం కలిగే వెలుగు లేకుండా పోతుంది. దేవుని ప్రసన్నత చూడటానికి ఈ కంటి వెలుగు సరిపోదు. రెండవదిగా, పాపములో మునిగి ఉన్న మనిషి దేవుని వాక్కు వలన తనపై ప్రకాశిస్తున్నటువంటి దేవుని యొక్క వెలుగును చూడలేకపోతూ ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, చదువుతో వినండి. పెట్టలేరా? మీరు కూర్చున్నటువంటి ఈ గ్రౌండ్లో ఎన్ని మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి, ఎన్ని రేడియో వేవ్స్ ఉన్నాయి, ఎన్ని శాటిలైట్ వేవ్స్ ఉన్నాయి అని మీకు తెలుసా? మీకు తెలియదు. ఒక బిఎస్ఎన్ఎల్ మొబైల్ తీసుకురండి, ఆ మొబైల్ ఆన్ చేస్తే తెలుస్తుంది, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంది. ఒక ఎయిర్టెల్ ఫోన్ తీసుకురండి, ఆ ఫోన్ ఆన్ చేస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ ఎయిర్టెల్ సిగ్నల్ ఉంది. ఒక రేడియో తీసుకురండి, రేడియో తీసుకొచ్చి ట్యూన్ చేయండి, రేడియో పాట పాడుతూ ఉంటే తెలుసు, ఎస్ ఇక్కడ రేడియో సిగ్నల్ ఉంది. ఒక రడార్ తీసుకురండి, ఇక్కడ ఆ సిగ్నల్ కూడా ఉంటుంది. ప్రియులారా, మీ కంటికి కనిపిస్తుందా? మీ కంటికి కనిపిస్తుందా? మీ కంటికి ఏం కనపడదు. మీ కంటికి ఏం కనపడదు. కానీ ఏ సిగ్నల్ ఉంది అని తెలుసుకోవాలంటే ఆ సిగ్నల్ని పట్టుకున్న ఉపకరణం ఉండాలి. ఆ సిగ్నల్తో మంచిగా ట్యూన్ అయి ఉన్నటువంటి ఉపకరణ సామగ్రిలు ఉండాలి. రేడియో తీసుకువస్తేనే తెలుస్తుంది రేడియో వేవ్స్ ఉన్నాయా. మొబైల్ తీసుకువస్తే తెలుసు నెట్వర్క్ సిగ్నల్స్ ఎన్ని ఉన్నాయి. అది నీ చేతులు మొబైల్ లేకపోతే, నీ చేతులు రేడియో లేకపోతే నీకు తెలియదు ఇక్కడ ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయో. ప్రియబిడ్డలారా, అలాగే దేవుని ప్రసన్నత ఒక మనిషి మీద తన వాక్కు వలన కానీ తన ఆత్మ ప్రసన్నత వలన కానీ ఉంది అనేది వాస్తవమే. ఎందుకంటే దేవుని వాక్కులో ఆత్మ ఉంటుంది, జీవం ఉంటుంది. పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైనటువంటి ఆత్మ, అశరీరి అయినటువంటి ఆత్మ, అది ఆత్మ కాబట్టి మానవ నగ్న నేత్రముతో నువ్వు చూడలేవు. కానీ నీ కంటికి కనిపించకపోతే అది లేదు అని నువ్వు చెప్పలేవు. అర్థమవుతుందండి? మీ కంటికి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ కనపడవు కాబట్టి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేవు అని చెప్తారంటే నీ బుద్ధి లేనివాడే. నీ దగ్గర ఎయిర్టెల్ మొబైల్ లేదు కాబట్టి ఇక్కడ ఎయిర్టెల్ సిగ్నల్ లేదు అని నీవు చెప్పలేవు. కానీ ఎయిర్టెల్ సిగ్నల్ ఉంది ఇక్కడ, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంది ఇక్కడ, రేడియో సిగ్నల్ ఇక్కడ ఉంది, నీకు తెలియదు. ఎందుకు? అది చూడగలిగే పంచేంద్రియాలు సరిపోవు, అది తెలుసుకున్నటువంటి కంటి చూపు సరిపోదు. అలాగే ప్రియబిడ్డలారా, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినండి. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వాక్య వెలుగు, తన ఆత్మ ప్రసన్నత ప్రతి ఒక్కరిపై ప్రకాశిస్తూ ఉంటుంది. గాడ్స్ గ్లోరీ షైన్స్ ఆన్ ఎవ్రీ పర్సన్. ఎందుకు? నేను నిన్న చెప్పాను, నీలో విలువైనటువంటి ఒక ఆత్మ ఉంది కాబట్టి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది విలువైన ఒక దేవుని ఆత్మ. ఆ దేవుని పరిశుద్ధ ఆత్మతో నువ్వు జ్ఞానస్నానం పొందుకున్నావు. జ్ఞానస్నానం వలన, భద్రమరి అభ్యాంగం వలన, దివ్య సప్రసాదం వలన ప్రియబిడ్డలారా
నీవు చేసిన ప్రార్థనల వలన, ఉపవాసం వలన, అన్ని ఆత్మీయ కార్యక్రమాల వలన నీపై ప్రకాశిస్తున్న దేవుని మహిమ, వాక్య వెలుగు, ఆత్మాభిషేకం, ఆయన ప్రసన్నత ఒక వ్యక్తి పాపావస్థలో ఉంటే నీవు చూడలేవు కాబట్టి, నువ్వు గ్రహింపలేదు కాబట్టి సైతాను అలాంటి వాళ్ళ మనసు గ్రుడ్డితనం కలిగిస్తే ఏమో నాకేం తెలుసు అని అంటాం. ఏమో నాకేం తెలుసు, నేనైతే చూడలేదు, నాకైతే తెలియదు. అందులో దేవుని వాక్కు మనకేం నేర్పిస్తున్నారు ప్రియపట్లారా? నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని నీవు పాపములో సైతాను బంధకులు నశించిపోకుండా ఉండటానికి తన ఏకైక కుమారుని మన కోసం శిలువపై యాగబలిగా అర్పించి నిన్ను రక్షించటానికి ఒక ప్రణాళిక, ఒక మార్గం ఏర్పరచే ఒక దేవుని ప్రేమను గురించి బిళ్ళరా మనం ఈ తపస్కాలములో ధ్యానించాలి. అందుకే ఈ మత్తయి సువార్త 18:14 వాక్యం పలుకుతుంది, నా ఈ చిన్నవారులలో ఏ ఒక్కడు కూడా నాశనమైపోగొట్ట పరలోకమందున్న దేవుని యొక్క తండ్రి చిత్తం కాదు అని తెలుసుకో అని ఇక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతుల పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియములారా, రెండవ ముఖ్యమైన అంశం, ఒక వ్యక్తికి ఈ ప్రపంచములో అత్యధికం విలువైనటువంటి వస్తువు ఏంటండి? హలో, ఒక వ్యక్తి మర్చిపోండి, నీకు. వింటున్నారా దేవుని వాక్కు? నీకు ఈ ప్రపంచములో అత్యంత విలువైనటువంటి ఒక వస్తువు పేరు చెప్పండి. బ్యాంకులో ఉన్న డబ్బా? హలో, ఈ ప్రపంచములో నీకు అత్యంత విలువైన ఒక వస్తువు పేరు చెప్పండి. ప్రాణమే. అవునా? అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు? ప్రాణం కంటే విలువైనది ఇంకొకటి ప్రపంచంలో లేదు అని ఒప్పుకుంటే చేతుల పైకి లేపండి. నా ప్రాణం కంటే విలువైనది ఇంకొకటి ప్రపంచంలో లేదు అని అనుకుంటే, ఒప్పుకుంటే చేతుల పైకి లేపండి. ఎత్తండి, ఇలా కాదు, ఎత్తండి చూద్దాం. నా ప్రాణం కంటే విలువైనది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. ఇలా ఊపండి చేతులు చూద్దాం. చెప్పట్లు కొడుతుంది దేవునికి. కొంతమంది చేతులు ఎత్తలేదు అంటే వాళ్ళ ప్రాణం కంటే విలువని ఏమైనా ఉందనుకున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మీ ఇంటికి దొంగలు వచ్చి ఒక పదునైన కత్తి మీ గొంతు దగ్గర పెట్టి, రేయ్ సంతకం పెట్టరా అని అంటే ఎన్ని ఎకరాల భూమి అయినా సంతకం పెడతారు. ఎందుకు? ఆ భూమి కంటే విలువ ఉంది నీ ప్రాణానికి. ఊరు వెళ్తా ఉండే దొంగడు ఒకడు వెనకాల వచ్చి నీ మెడకి కత్తి పెట్టి, ఏయ్ తీని బంగారం అంటే తీసిస్తావా? తీసిస్తావా? తీసిస్తావు. నీకు తెలుసు నీ బంగారం కంటే విలువ ఉంది నీ ప్రాణానికి. అందుకే ప్రాణం కాపాడుకోవటానికి మనిషి ఏమైనా ఇస్తారు. మనిషి ఏమైనా ఇస్తాడు.
ప్రేమ ఎక్కువ అయితే ఏమంటారు? నీకోసం నా ప్రాణమైనా ఇస్తా. నిజంగా ఎంతమంది ఇస్తారో దేవునికి తెలుసు. ప్రేమ ఎక్కువ అయితే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఏమంటారు? భార్య భర్తలు కొంతమంది అంటారు, నీకోసం నా ప్రాణమైన పెడతా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక మనిషికి ప్రపంచంలో సొంత ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు అని నీకు తెలుస్తాయి. దేవుడు తన ప్రాణమును నీకోసం పెట్టాడా? దేవుడు నీకోసం తన ప్రాణం పెట్టాడా? తీసుకోండి ప్రియులారా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19, 2 వచనాల్లో. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19, 2 మీరు తీసుకుంటే అక్కడ పేతురు రాసినటువంటి లేఖలో నీకోసం దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రాణమును, తన రుధిరమును, రక్తమును నీకోసం ధారగా పోసి నిన్ను ఆయన ఆ పరిశుద్ధ రక్తముతో వెలనిచ్చి కొనుక్కున్నాడు అని వాక్యం పలుకుతుంది. విన్నమ్మ దేవుని యొక్క వాకు. మొదటి పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు. ఏలయనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితం నుండి మీరు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడినో మీకు తెలియను. అది కాలక్రమమున తన విలువను కోల్పోవు వెండి బంగారం వంటిది కాదు, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కాలక్రమేణా విలువ తగ్గిపోతూ ఉన్నటువంటి వెండి బంగారము లాంటిది కాదు ఇది. ఇంగ్లీష్లో డెప్రిసియేషన్ అంటారు. విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకున్న ఇంటికి విలువ తగ్గిపోతూ ఉంటుంది సంవత్సరానికి. ఒక బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్కి డెప్రిసియేషన్ ఉంటుంది. బిడ్డలారా, బంగారం కొనుక్కుంటే బంగారానికి కూడా సంవత్సరము విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఏమైనా ప్రపంచంలో చూసుకోండి. అందుకే ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది, విలువ తగ్గిపోతున్నటువంటి వెండి బంగారాల సంబంధమైన వస్తువులతో కాదు నిన్ను దేవుడు కొనుక్కున్నది. నిన్ను దేవుడు తన పుత్రులుగా మార్చేది, నిన్ను ఆయన సంపాదించేది. కానీ అమూల్యమైన, నువ్వు వెలకట్టలేని, ఏనాడు కూడా విలువ తగ్గిపోని దేవుని యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు అమూల్యమైన పరిశుద్ధ రక్తముతో ఆయన నిన్ను వెలనిచ్చి కొనుక్కున్నాడు అని చెప్పాడంటే ప్రియబిడ్డలారా, ఆ విలువ తగ్గిపోయేది కాదు. ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నవాడు ఎవరైనా ఉన్నారా అండి ఈ ప్రపంచంలో? రక్తం పోసి నిన్ను సంపాదించేవాడు ఎవరైనా ఉన్నారా అండి ఈ ప్రపంచంలో? ఎవరు ఉండరు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటెవరు, యేసు నీ ప్రేమకు హత్తే లేదు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటెవరు, నీ ప్రేమకు హత్తే లేదు.
ప్రాణము పోసి వెలనిచ్చి కొన్న నీ ప్రేమకు సాటెవరు యేసు, నీ ప్రేమకు హద్దే లేదు. చేతులపైకి లేపి హల్లెలూయా పడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 హల్లెలూయా. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయిదా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయిదా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయిదా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రియ సహోదరి సహోదరులారా, కేటగిస్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ హోలీ ల్యాండ్ నుండి 3 రోజుల ప్రార్థనా కోటాల 2వ రోజు మీరు దేవుని వాక్యమును ఆలగించి ఉన్నారు. ఈరోజు ఆ ప్రార్థనా కోటాల కోసం, అలాగే పరిశుద్ధ బలిపూజ పెట్టించిన మీ ఒక్కొక్కరి కోసం ఈ పరిశుద్ధ బలిపూజలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు పూజలు పెట్టించిన వారు ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మాస్ ఆఫ్డ్ బై డాక్టర్ అమర్లపూడి లీనా అండ్ గ్రాండ్ డాటర్స్ డాక్టర్ ప్రఫుల్ల అండ్ డాక్టర్ కమల. For the Almighty God's blessings and protection upon all the family members, friends and relatives, and all the humanity from all the diseases and the virus infections, and for the peace on Russia and Ukraine, mass offered by Kenneth Joseph Holt and family members. For the departed soul of N.S. Raja Reddy, N. Shekhar Reddy, and Jyoti Kiranmai, mass offered by N. Nirmala Reddy. For the Holy Spirit's anointing upon the family, for the deliverance from all the curses, for the good health, good marriage proposal, and for the salvation to Venkateswar Rao, mass offered by Mary Rani and family. Thanksgiving Mass for the special intentions for the bright future of Rajeshekar Reddy, Bala Nikita, Mary Raja Reddy, and Saumilata, and for the good health, mass offered by Dugumbudi Sliva Reddy and Shaurilu. Mass offered for the good health to all the family members, peace in the family, and for the salvation of the sons, mass offered by a devotee. For the deliverance from all the curses in the family, for the salvation of the family members, for the brighter future, for the protection from all the evil deeds, for God's grace upon the family members, mass offered by Divya, Gauri and family. For the deliverance from all the curses, for the brighter future, good health, protection, peace and unity, and for the blessings upon Niharika and Ritika, mass offered by the family. Thanksgiving Mass offered by Shamala Francis Reddy and family. For God's mercy upon the departed soul of Boga Maria Karanakumar, Mass offered by Boga Arogyam and family.
For the peace, unity, and for the good health to all the family members, most offered by N. Sridhar, C.H. Hemavati, N. Kritiksha, and N. Jyoti. Mass offered for the departed soul of Golamari Mareddy, Golamari Shorilamma, Golamari Inna Reddy, Boyapati Yaga Reddy, Gade Inna Reddy, and Raya Mareddy, mass offered by a devotee. For God's grace in the job, trials, and to get a placement in the good company, mass offered by Katru, Madhu, Vinita. Thanksgiving Mass offered by a devotee. Thanksgiving Mass for all the blessings showered upon, and for God's blessings in the future, and for the healing, giving to Swarna Mary from ear infections, and to bless Universal Transformers, Mass offered by T. Bhupal Reddy and Swarna Mary. For the good health, Mass offered by Patapati Kantarao and Rajini and family. For the birthday blessings and for God's blessings, wisdom and knowledge upon M. Pardiv on the occasion of his birthday, Mass offered by N. Rajini and Srinivas Rao. Parthiv, wish you a very, very happy birthday. God bless you abundantly. పరిశుద్ధ బలి పూజలు మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవునికి మంచి భవిష్యత్తును, మంచి ఆరోగ్యమును ప్రసాదించాలని, నీకు ఉదయం వచ్చిన తల్లిదండ్రులను ఆశీర్వదించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తున్నాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. బిడ్డలారా, ఈరోజు క్యాటకిస్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ హోలీ ల్యాండ్లో జరుగుతూ ఉన్నటువంటి ప్రార్థనా కూటాలను ఈ పరిశుద్ధ బలి పూజలో కానుక సమర్పించి మనం ప్రార్థిద్దాం. అలాగే ఆన్లైన్లో మాస్లో పాల్గొన్న మీ అందరి ఉద్దేశ లక్ష్యాల కోసం, మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారందరినీ ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుని మనము ప్రత్యేకంగా ఉద్దేశ లక్ష్యాల కోసం ప్రార్థిద్దాం. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ అందరి విన్నపాలను, కోరికలను, ప్రార్థనలు ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా నెరవేరాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. తెలుసో తెలియక ప్రభు ఎదుట మనం చేసిన పాపములు, దోషములు మన్నించమని మనసారా కోరుకుందాం. ప్రభువా, మీ కరుణ కృప మాపై చూపండి అని ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును, సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మన అందరిపై దయ చూపి మన పాపములు, దోషములు కనికరముతో, కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు నేర్పించునుగాక. ఆమేన్. ప్రభువా, మాపై దయ చూపండి. ప్రభువా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా, మాపై దయ చూపండి. పావనాత్మదేవా, మాపై దయ చూపండి. పావనాత్మదేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయం లేనిచో మాకు ఉనికియే లేదు. నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీయును సాధించలేము. కావున మంచి చెడులను ఆలోచనతో గ్రహించుకునగల విచక్షణమును మాకు దయచేయము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును మాకు ప్రసాదింపండు. అప్పుడు మేము మీ చిత్త ప్రకారం జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందుము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము వచనములు
5 నుంచి 10 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలును కలగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరగని చౌటపర్రిలో ఎదుగును. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్ళు జొన్పించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండెను. హృదయమునకు ఉన్నంత కపటము దేనికిని లేదు, దాని రోగమును కుదర్చలేము. దానిని ఎవడు అర్థం చేసుకోగలడు? ప్రభుడనైన నేను మనసును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నేను ప్రతి నరుని అతడు జీవించు తీరును బట్టియు అతడు చేయు పనులను బట్టియు సంభావింతును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనం. వెలుగు స్వామిన రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామిన వెలుగు స్వామిన రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 7 నుండి 12 వరకు. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెతకిన ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయి ఇచ్చునా? చేపనడిగిన పామును ఇచ్చునా? మీరెంత చెడ్డవాడైనను మీ బిడ్డలకి మేలైన వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టిలో మేల వస్తువులను ఇచ్చుటూ ఊహింపుడు. ఇతరులు మీకు ఏమీ చేయవలయునని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది ఏ మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధనము. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. స్వీకరించుమయా
సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తిగల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, ఈ అర్పణ వేళలో మీ ఒక్కొక్కరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కుటుంబ వ్యక్తిగత జీవితములు, సంసార జీవితములు, చదువులు, ఉద్యోగములు, వ్యవసాయములు, వ్యాపారములు, రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధములు, సామాజిక సమస్యలు, భవిష్యత్తులో కావలసిన ధైర్యం, కాన్ఫిడెన్స్, నమ్మకం, విశ్వాసం దేవుడు ప్రసాదించాలని ఈ అర్పణ వేళలో నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసాలకు దయచేయచ్చు ఉన్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల స్నేహ భావమును మాలో పుట్టించుచు ఉన్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన మీ ఘనకార్యములను స్మరించుట వలన మా అందరినీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుకొనుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హొస్సానా, ప్రభునామంన వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతంన హొస్సానా. బిడ్డలారా, నడుపూజ సమయంలో మనం పరిశుద్ధ ఆత్మ అభిషేకం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దేవుని పరిశుద్ధ ఆత్మ మీకు ఈ అభిషేకం ద్వారాను శక్తిని, బలమును, దావీదుకు అనుగ్రహించిన కాన్ఫిడెన్స్ మీకు తెచ్చేయాలని మీరు సాధ్యమైతే మోకరించి మీరు ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయ్యు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము.
ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణంను ప్రకటించెదము, మీ ఉత్థానంను చాటెదము, మీరు మరల వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తు పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకమును మోకరించి ఈ గురువారం ఈ రక్షణ బలి అర్పించడానికి మమ్మల్ని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలువారగా మమ్ము పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకించి శక్తిని, బలమును, కాన్ఫిడెన్స్ను, ధైర్యమిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రెండ్స్ జగద్గురువును పొలెమర జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరపు. ఉత్థానముగదుమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈ బలిలో పాల్గొన్న బిడ్డలందరి కుటుంబాల్లో మరణించిన పూర్వీకుల ఆత్మ నిత్య విశ్రాంతి కోసమే ప్రార్థిస్తూ ఉన్నా. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లికి మరియ మాతతోనూ ఆమె భర్త పుణ్య జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవులు భాగము దయచేయండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 త్రిత్వక దేవుని కనపరుస్తూ పాడదాము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకో యుగ యుగములో గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి పట్టుకుని భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షింపము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో భయము, ఆందోళన, టెన్షను, పిరికితనము, అన్ని విధముల సైతాను కలిగించు భయముల నుండి
ఈ బిడ్డల్ని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపములను దోషములను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును భక్తిని నీ వాగ్దానాలందు వరకు నమ్మకమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకొద్దాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మనకి శక్తిని బలమును కాన్ఫిడెన్స్ ఇచ్చి నడిపించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ప్రభు యేసుని విందు ఇది, ప్రభు భోజన విందు ఇది. ప్రభు యేసుని విందు ఇది, ప్రభు భోజన విందు ఇది. తనివి తీరా ఆరగించి ప్రభుని దీవెన పొందండి. తనివి తీరా ఆరగించి ప్రభుని దీవెన పొందండి. స్వీకరించి ధరించండి సత్ప్రసాదం క్రీస్తు దేహం, సత్ప్రసాదం ముక్తి మార్గం. సత్ప్రసాదం క్రీస్తు దేహం, సత్ప్రసాదం ముక్తి మార్గం. ప్రభు యేసుని విందు ఇది, ప్రభు భోజన విందు ఇది. ప్రభు యేసుని విందు ఇది, ప్రభు భోజన విందు ఇది. లేచి నిలబడతామా చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దయ కొరకై ఆశతో నిన్ను అర్థించు నీ దాసులను కృపతో చూపుము. స్వర్గపు సంపదలను వారికి సమృద్ధిగా దయచేయుము. ఈ రీతిగా వారు ఉత్తమ క్రైస్తవులుగా జీవించి నీ ఆత్మ అనుగ్రహించు ధైర్యముతో, కాన్ఫిడెన్స్తో, నీ వాక్య బలముతో, నీ అంతన విశ్వాసముతో ఈ బిడ్డలు నీకు సాక్షిగా జీవింతురుగాక.
ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. గాడ్ బ్లెస్ యు. నా హృదయ ద్వారం చెంత నిలిచియున్న నా యేసయ్యా,